రాజ్యాంగం అనేది దేశానికి ప్రాతిపదిక కానీ రాష్ట్రానికి సంబంధించిన ప్రాతిపదిక కాదు. ఒక మనిషి భారతీయ పౌరుడు అవుతాడు కానీ ఆంధ్ర పౌరుడు, మహారాష్ట్ర పౌరుడు, తెలంగాణ పౌరుడు అనేటటువంటి సపరేట్ ఐడెంటిటీ కాదు అన్నటువంటి కోణంలోకి తాజా తీర్పు ఏదైతే పీజీ మెడికల్ సీట్లకి సంబంధించి కొన్ని రాష్ట్రాలు లోకల్ కోట మా వాళ్ళకే 75% ఉద్యోగాలని అప్పట్లో గొడవ జరిగినట్టుగానే మా వాళ్ళకి అత్యధికంగా పీజీ సీట్లు అన్నటువంటి అది పంజాబ్లో అప్పట్లో ప్రభుత్వం నిర్ణయిస్తే దాన్ని కొట్టేసింది హైకోర్టు. ఇప్పుడు దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు మరింత డీటెయిల్ తీర్పిచ్చింది. దేశంలో ఎక్కడైనా నివసించేందుకు ఏ విద్యా సంస్థలను చదువుకునేందుకు హక్కును రాజ్యాంగం ప్రసాదించింది. మనమంతా భారత్లో నివసిస్తున్నాం. రాష్ట్ర లేదా ప్రొఫెన్షియల్ నివాసి అనేది ప్రత్యేకంగా లేదు, ఉన్నది ఒకటే నివాస ప్రాంతం. దేశంలో ఎక్కడైనా ఉద్యోగం, వృత్తి, వ్యాపారం చేసుకునే హక్కు ఉంది. అలాగే ఎక్కడైనా చదువుకునే హక్కును కూడా రాజ్యాంగం కల్పించింది. ఒక నిర్దిష్ట రాష్ట్రంలో నివాసం ఉంటున్న వారికి రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించడానికి ఎంబీబీఎస్ కోర్సుల వరకే అనుమతించవచ్చు. స్పెషలైజ్డ్ వైద్యుల ప్రాధాన్యాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇలాంటి రిజర్వేషన్లని పీజీ వైద్య కోర్సులు కల్పించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అని ధర్మాసనం తరపున తీర్పును చదివిన జస్టిస్ జూలియా స్పష్టం చేశారు. ఒకవేళ ఈ రిజర్వేషన్లు అనుమతిస్తే అది అనేక మంది ఇతరుల ప్రాథమిక హక్కుల్లో చొరబడమే అవుతుందని, వేరే రాష్ట్రానికి చెందిన వారనే కారణంతో వాళ్ళని వేరుగా చూపినట్లు అవుతుందని వ్యాఖ్యానించారు. సమానత్వ హక్కుకు ఇది తుంగలో తొక్కుతుందన్నారు. ఆయా సంస్థల ఆధారిత సహేతుక రిజర్వేషన్లు మినహా రాష్ట్ర కోటా సెట్లను అఖిల భారత పరీక్షలో ప్రతిభాధారంగా భర్తీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటికే నివాస ప్రాంత ఆధారంగా రిజర్వేషన్ పొందిన వాళ్ళకి ఈ తీర్పు వర్తించదని ధర్మాసనం తేల్చెప్పింది. ఇప్పటికే అలా చేరి చదువుకుంటున్న వారి మీద ఆ కేటగిరీలో విద్యను పూర్తి చేసిన వారిపై ఇది ప్రభావం చూపదని, ఇకపైన మాత్రం అది అమలు చేయాల్సిందేనని చెప్పింది. అంటే ఎక్కడైనా చదువుకోవచ్చు అన్నటువంటి. అయితే ఇప్పుడు దీన్ని అడ్డు పెట్టుకుని రేపు పొద్దున ఆంధ్రాలో పీజీ డాక్టర్లు సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు. ఎందుకంటే మొన్ననే ఆంధ్ర పీజీ డాక్టర్లు ఇక్కడే 10 సంవత్సరాల పాటు పని చేయాలి అన్నటువంటిది, అంటే ఇక్కడే సీట్లు ఇచ్చాం కాబట్టి ఇక్కడే 10 సంవత్సరాల పాటు పనిచేయాలి అన్నదా, ఆంధ్రప్రదేశ్లోని పనిచేయాలన్న దాని మీదన వాళ్ళు హైకోర్టుకు వెళ్తే హైకోర్టు వాళ్ళ అప్పీల్ని కొట్టేసింది. పనిచేయడంలో తప్పులేదు అన్నట్టు. అయితే మేము ఇండియాలో ఎక్కడైనా పని చేస్తామని గనక వాళ్ళు ఇది ఇండియా అన్నటువంటి కోటా కిందకు ఉంది కదా పీజీది అని గనక అంటే అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇండియాలో ఎక్కడైనా పని చేయొచ్చు, ఇండియా బయట కాదు అనేటటువంటిది ఏమనిస్తుందని చూడాలి.